ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు క్షమిస్తాడా? ఏంటన్నా? ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు, నేను 8వ ఎవరినన్నా మానబంధం చేస్తే క్షమిస్తాడా? క్షమించడు. ఆ వ్యక్తి వచ్చి నిజంగా పశ్చాత్తాపడి దాన్ని చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి, యేసుప్రభువా నేను పాపం చేశాను, పశ్చాత్తాపడి నా పాపాన్ని క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు. ఒకవేళ క్షమించుమని అడగకపోతే దేవుడు క్షమించాడు. లేదు, ఈ భూమి మీద ఎలాంటి తప్పునైనా దేవుడు క్షమించగలడు, కానీ కొన్ని తప్పులను క్షమించలేడు అని చెప్పి కూడా చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ మానబంధాలు చేసినా, మర్డర్లు చేసినా దేవుడు దాన్ని ఏ రీతిలో కూడా క్షమించబడదు, కానీ పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అని చెప్పి అని అంటారు. అవునన్న. హిందూ ధర్మం ప్రకారంగా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ ఖురాన్ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ క్రిస్టియానిటీ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. క్రిస్టియానిటీలో ఉన్న నరకం పరలోకం వేరు అన్న. మిగిలినటువంటి చోట అగ్ని ఆరదు, పురుగు చావదు వంటి నరకాలు ఉన్నాయి. అవును. ఇక్కడ స్వర్గం ఏంటి అని అంటే లాస్ట్ అక్కడ బాధలు ఉండవు, అప్పులు ఉండవు, టెన్షన్స్ ఉండవు. అన్ని స్వర్గాలు ఒకటే చెప్తున్నాయనా? లేదన్న, నేను ఒకటే చెప్తున్నానంటే నాకు మిగతా వాటి గురించి తెలియదు, వాటి గురించి జాన్ పాల్ గారు తెలుసుకోలేదు. భారతదేశం యొక్క చరిత్రలో క్రిస్టియానిటీ రాజులు కానీ, చక్రవర్తులు కానీ, మీ యొక్క ఇతిహాసం కానీ, మీ యొక్క పురాణాలు కానీ, ఈ భారతదేశంలో క్రిస్టియానికి ఉన్నటువంటి చోటు ఏంటంటే మీరు ఏం చెప్తారు? క్రిస్టియానిటీ సంబంధించిన రాజులు లేరు, క్రిస్టియానిటీ సంబంధించినటువంటి ఈ పెద్దలు ఎవరైతే వాళ్ళు లేరు. క్రీస్తు శకం 52లో అపోస్తుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. యేసుప్రభులు వారు రాలేదా? యేసుప్రభు రాలేదు. ఆయన మరణించి తిరిగి లేచి తన శిష్యుల్ని ప్రపంచాన్ని పంపించాడు. అంటే ఎంతసేపు మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు కూడా అప్పుడప్పుడు ఈ ఇతిహాసాలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, యేసుప్రభుల వారు అని అంటే ఈ భూమి మొత్తానికి కూడా రక్షకుడై రావాలి. అవును. కానీ ఇప్పుడు ఒక బైబిల్ ఏం చెప్తుంది? లాస్ట్లో అపోస్తులైన పౌలు ఎక్కడెక్కడ తిరిగాడో ఆ మ్యాప్ చెప్తా ఉంటుంది. అవును, రైట్. ఆ తర్వాత ఆదికాండం అదంతా కూడా ఒక ఓల్డ్ టెస్టిమోనియల్ కాబట్టి చెప్పారు. కానీ ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడైతే తిరిగారు, ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశారు అనేది బైబిల్ మ్యాప్తో సహా ఇస్తుంది లాస్ట్లో. అవును. యేసుప్రభుల వారు వచ్చినప్పుడు భూమి మీద ఈ భూమండలంలో ఉన్న మానవులందరి కోసం ప్రాణాలు అర్పించాలి. అవును. నిజం చెప్పాలంటే నాకు బాగా మిస్టరీగా అనిపించేది. బికాస్ మీకు కూడా నా క్వశ్చన్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక వ్యాన్లో నుంచి వినిపించినప్పుడే మీకు ఇది అనిపించినప్పుడు అంటే బేసిక్ మీకు కూడా ఒక స్పందించే గుణం ఉందని అనిపించింది నాకు. అవును. అలెగ్జాండర్ ఏమో 256 BC బ్యాక్, అంటే యేసుప్రభుల వారు వచ్చింది మొన్న 2000 సంవత్సరాల బ్యాక్. ఆయన 2356 సంవత్సరాల క్రితమే ప్రపంచం అంతా మీద దండయాత్ర చేసి ఒక పెద్ద రాజు అని పేరు సంపాదించాడు. అవును. అంటే అప్పటికి మానవులు ఉన్నారు, రాజులు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, అంతా ఉంది. కానీ యేసుప్రభుల వారు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అవును. అప్పుడు ఎంతమందిని రక్షించాలి, ఎక్కడెక్కడ ఆయన ప్రచారం చేయాలి, ఎక్కడెక్కడ ఈ మానవులందరూ అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పటికీ క్రిస్టియానిటీ మీద ఉన్న పెద్ద మచ్చ ఏంటంటే ఎడారి మతం అని అంటుంటారు. అనేది ఎవరంటే ఈ మైదానం మైండ్ వేసుకుని ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడతారు ఎడారి మతం. నేను అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ నేనేంటంటే చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చరిత్ర ఏంటంటే మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఎడారి మతం అంటే ఏంటి అసలు, ఆ పదానికి అర్థం ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక వేరే కంట్రీ నుంచి ఇండో ఆరియన్స్ వచ్చారు ఒక 5000 సంవత్సరాల క్రితం. ఈ పదాన్ని మాత్రమే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎడారి మతం అంటే ఏంటి? ఎడారి మతం అని అంటే ఒక జోర్డాన్, ఒక ఇజ్రాయెల్, ఒక దుబాయ్, ఒక సౌదీ అరేబియా, ఒక ఇరాన్, ఇలాంటి దేశం నుంచి ఒక ఇజ్రాయెల్లో మాత్రమే ప్రయాణించినటువంటి ఈ మతాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దారు అనేది దీని యొక్క అర్థం. నేను ప్రారంభంలో ఎడారి మతస్థులు అంటారు. నేను ప్రారంభంలో ఏం చెప్పానంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇది రిలీజియన్ కాదు. సృష్టిని చేసినటువంటి సృష్టికర్త, మానవ చేసినటువంటి సృష్టికర్త ఆయన చేరుకునేటువంటి ఏకైక మార్గం క్రిస్టియానిటీ. ఇది రిలీజియన్ కాదు. ఇది ఒకవేళ ఎడారి మతం అంటే కనుక మన భారతదేశంలో తారు ఎడారి ఉంది, ఇజ్రాయెల్ కంటే పెద్దది. ఆ లెక్కన ఆ ఇజ్రాయెల్ చిన్న ఎడారిలో ఉండే అక్కడి నుంచి వచ్చింది ఎడారి మతం అయితే మరి తారు ఎడారి దానికంటే చాలా పెద్దది. మరి ఇది ఎడారి మతం కాదు జాన్ గారు. లాజిక్ ఈజ్ నాట్ దట్. ఈ భూ ప్రపంచాన్ని మొత్తానికి యేసుప్రభుల వారు దేవుడే అయి ఉంటే కేవలం ఇజ్రాయెల్ వరకు ఎందుకు ఈ భూమండలాన్ని మొత్తం ఆయన తిరిగి ఉండాల్సింది. అవును. నేనే దేవుణ్ణి అని అందరినీ మెప్పించాల్సింది. అవును. చివరికి మానవుల చేతిలో సరే నేను అలా అనకూడదు, తిరిగి లేచారు, ఓకే. రోమన్ చేతిలో కొట్టబడ్డాడు, అవును, సిలువేయబడ్డాడు, అవును, తిరిగి మళ్ళీ లేచాడు, అవును, ఇదంతా ఓకే. అవును. బట్ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది? జెరూసలేం కదా. అవును. మొత్తం మరి ప్రపంచం అంతా ఏమైపోవాలి అప్పుడు? ఓకే, దానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం
తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక సందర్భంలో ఆపరేషన్ చేయించుకుంటాం, అంటే చివరికి ఒక పంటి ఆపరేషన్ కానీ ఏదో ఒకటి, మనకు మత్తు మంది ఇస్తారు కదా. ఇంతగా మత్తు మందిని కనిపెట్టింది ఎవరు? నేను చెప్తాను. యుఎస్ లో తయారైన మందుని ఇక్కడ తీసుకొచ్చి అలా కాదు, వాడుతున్నాము నేను నా కాబట్టి పాయింట్ అది కాదు. మత్తు మందుని ఎవరు మొట్టమొదట దాన్ని మీరు ఒక మాట అన్నారు గుర్తుందా, మా చెల్లి మీద డిబేట్ కి నేను గెలుస్తున్నాను కానీ ప్రామాణికంగా గెలుస్తున్నానే తప్ప నిజంగా గెలవట్లేదు. నేను ఇప్పుడు పాయింట్ చెప్పలే, ఇంకా మీరు ప్రశ్నించారు, నేను ఇంకా సమాధానం చెప్పలే. ఆ మత్తు మందుని కనిపెట్టింది ఇప్పటికీ మత్తు మందును తీసుకుంటున్న వ్యక్తులకు ఎవరికీ తెలియదు, ఆయన ఎవరో తెలియదు, నిజంగా తెలియదు. ఆ మత్తు మందు రావడానికి కారణమైనటువంటి ఆ బేస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. స్టిల్ ప్రపంచమంతా అది వాడబడుతూ ఉంది. తెలియదు అనేది ఉండదండి. మందు ఒకటి తయారైంది, సపోజ్ ఇప్పుడు కొన్ని ఫోన్ని తయారు చేసిన పలానా వ్యక్తి అని, ఐన్స్టీన్ గారు తయారు చేసింది ఇది అని, జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట అని తెలుసుంటది. అతనికి తెలియదు అని అంటే ఆయన తెలుసుకోలేదు అని తప్పితే గానీ దానికి కనిపెట్టిన వాడు లేరు, ఆ ఫార్ములా రాలేదు అని అయితే కాదు జాన్ గారు. నేను చెప్పింది నా క్వశ్చన్ సింపుల్, నా సమాధానం ఇంకా ప్రపంచాన్ని మొత్తాన్ని తిరిగేసినటువంటి అలెగ్జాండర్ గొప్పోడా కేవలం ఇజ్రాయెల్ వరకే పరిమితమై అక్కడి వరకే మ్యాప్ చూపించినట్ట యేసు ప్రభుల వారు గొప్పవాళ్ళ? ఇది నాకు చిన్న క్వశ్చన్ అంతే, నేను మిమ్మల్ని కించపరచడానికి కాదు ఇది అడుగుతుంది. కించపరిచిన నేను బాధపడేది లేదు ఇక్కడ. ఓకే, అలెగ్జాండర్ మనిషి, మీలాంటి నాలాంటి మనిషి. ప్రభు అయిన యేసుక్రీస్తు గాడ్ ఇన్కార్నేట్, దేవుడు నరావతారిగా వచ్చాడు. కాబట్టి దైవమానవుడైన యేసు ప్రభుకి మానవుడైనటువంటి అలెగ్జాండర్కి పోలిక లేదు ఇక్కడ. నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇకపోతే ఒక సమాధానం చెప్పాలి, లేదా సమాధానం మిగిలిపోయింది ఒకటి మీరు అడిగింది. అదేంటంటే ఈ మత్తు మంది ఎవరైతే కనిపెట్టారో ఆ పర్సన్ ప్రపంచంలో తిరిగి అమ్ముకోవాల్సిన అక్కర్లే. ఒక్కసారి దాన్ని కనిపెడితే ప్రపంచమంతా దాన్ని వినియోగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలో తిరగాల్సిన అక్కర్లే. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన సువార్తను సర్వప్రపంచం పంపించాడు. మార్కు సువార్త చివరి వచ్చిన ఏముందంటే, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించరు. వెనువెంట ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన మహత్కార్యం వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండెను అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు వెంబడించి ఈ ప్రపంచంలో తన సువార్తను వ్యాప్తి చెందించాడు. లేకపోతే కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మతాలు, అనేకమైన సిద్ధాంతాల్లోనికి ఒక సిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన ఈ ప్రపంచంలో ఇంత విస్తరించడానికి కారణం ఏంటంటే, ఆ రోజు సిలువలో ప్రాణం పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా అపోస్తులు వెంట ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇంత ప్రపంచాన్ని క్రైస్తవ్యం ఆక్రమించగలిగింది. భౌతికంగా ఆయన అక్కడే తిరిగాడు, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆత్మీయంగా వీరితో పాటు ఉండి ఇప్పటికీ నా ద్వారా కూడా ఈ ప్రపంచానికి ఆయన తిరుగుతున్నాడు సువార్త రూపేనా. ఆయన దేవుడైనప్పుడు ఆయన తిరగాల్సిన అక్కర్లేదన్న. ఆయన దేవుడైనప్పుడు ఎలాగైనా ఆయన కార్యం జరిగించుకుంటాడు. మానవులకు అవసరం అది, ప్రపంచం తిరగాల్సిన అవసరం. ఆయన దేవుడైతే తిరగాల్సిన. గారు బైబిల్ అంతా బాగా చదివారు కదా? అవునన్నా. భగవద్గీతను కనీసం టచ్ చేయలేదు అని అన్నారు. అది టచ్ చేయమని నన్ను పిలవలేదంటే మీరు చదవాలి అని కోరుకోలేదు, మీరు చదవలేదు. అంత ఇంప్రెస్గా నాకేమనిపించలేదు అక్కడ. మీరు అసలు చదవలేనప్పుడు ఇంప్రెషన్ అదే అంటున్నాను. మరి ఇది నాకు అసలు తెలియదు, బైబిల్ తెలియదు. కానీ ఇది నన్ను పదే రకరకాల సందర్భాల ద్వారా ఇది ఆకర్షించింది. యేసుప్రభు ఆకర్షించాడు. మరి అంతకాలం నేను అక్కడే ఉన్నప్పుడు, నా పేరు కూడా అదే అయినప్పుడు ఎందుకని వాటి వైపు నా మనసు మళ్ళలేదు? వాటిలో ఏదైనా ప్రభావం ఉంటే నేను చెప్తాను. ఇతిహాసాలు, పురాణాలు నిజంగానే చాలా గొప్పవిగా ఉంటాయి. మీరు శోధించినప్పుడు ఒక భగవద్గీతని కానీ, ఒక రామాయణాన్ని కానీ, లేకుంటే ఇతిహాసాల గురించి కానీ చదువుతున్నప్పుడు ఖురాన్తో పాటు కానీ, బైబిల్తో పాటు కానీ ఇవన్నిటిని పరిశోధించిన తర్వాత మతం మారాలా వద్దా అని ఆలోచించుంటే బాగుండేదేమో. మీకు అనిపించలేదు? ఎప్పుడు నేను మతం మారలేదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. నేను మతం మారలేదు. సనాతన ధర్మం అనేది మతమా ధర్మమా? మతం అని మీరే స్థాపించారు. లేదు, మతం ఇంతకు ముందే ఓల్డెస్ట్ రిలీజన్ మీరే స్థాపించుకున్నారు. సో ఇక మీరు దానికి క్రాస్ చేయకండి. సనాతన ధర్మం రిలీజియస్ కాదు. మీరు అక్కడ గూగుల్ కొట్టి చూడండి. గూగుల్లో నా చేతికో లేదు. గూగుల్లో హిందూయిజం అనేది రిలీజియస్ కిందకి వచ్చింది. మరి క్రిస్టియానిటీ అసలు రిలీజియస్ కాదు అని ప్రూవ్ చేయలేరు మీరు. నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు మనం దానికి అంటున్నాను నేను. ఇప్పుడు మహేందర్ గా ఈ స్టూడియోలో కూర్చొని, జాన్ పాల్ గారు అక్కడ కూర్చొని చరిత్ర గురించి మాట్లాడేస్తే, మనకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడేస్తే కాదు కదా. నేను చెప్తుంది ఏంటంటే, మనం మాట్లాడిన దాంట్లో మనకు తెలుసుంటే తెలిసినంత చెప్పాలి. తెలియలేదు అని అంటే నేను తెలియలేదు అని చెప్పేస్తే సరిపోదు. అవును. నేనేమంటానంటే, బైబిల్ని చదివి లేదంటే అక్కడక్కడ ఆకర్షితులయ్యారు మీరు. మీకు కనిపించింది మీ నాన్న, మీ చెల్లి,
వాళ్ళు నేను వీళ్ళ మధ్యలో ఒక డిబేట్ లో ఓడిపోయారు మీ అన్న అని అంటున్నారు. నేనేమంటున్నానంటే కాదన్న, శ్రీ మహావిష్ణువు గురించి పూర్తిగా మీరు చదివేసి ఉండుంటే ఆయన భూమిని ఎత్తాడని, ఒక సముద్రంలో ముంచాడని, ఆ టైంలో వరహ రూపంలో వచ్చాడని, భూమాత కూడా ఒక దేవత అని ఈ చరిత్రను చదువుతున్నప్పుడు నాకు మధ్య మధ్యలో మీలాగానే అనిపించేది. ఓకే, నిజంగానే ఈ ఇతిహాసాలు పురాణాలు ఇంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు నేనేం చెప్తానంటే, సరే మీ పక్షంలో మాట్లాడతా. ఓకే, యేసు ప్రభుల వారు మేరీ మాతకు పుట్టారు. అవును, చాలా మంది వక్రీకరించి చెప్తుంటారు, కానీ నేను వక్రీకరించాను. ఓకే. ఎందుకంటే కలికి అవతారంగా వస్తున్నప్పుడు ఎవరు శ్రీ మహావిష్ణువు ఇంకో అవతారంలో వస్తాడు అని అనుకున్నప్పుడు దానికి యేసుతో సంబంధం ఏంటి? లేదు, ఆయన తిరిగి కలికి అవతారంలో వస్తున్నప్పుడు ఒక 12 ఏళ్ల బాలికకి తను పుడతాను అని చెప్పి ఇతిహాసంలో రాసింది. అసలు సైన్స్ కూడా దాన్ని ఒప్పుకోదు. 12 ఏళ్ల బాలిక ఎలాగంటది అంటే అలాంటప్పుడు స్పర్మ్ లేనప్పుడు మేరీ మాతకి ఒక యేసు ప్రభుల వారు ఎలా పుడతారు అని చెప్తారు. తను ప్యూబర్టీకి రావాలంటే 13 years కావాలి. 12 years ఎలా పాసిబుల్ అవుతుంది? ఏమంటానంటే అదే కదా, ఒక సెక్స్ జరగకుండా మానవుడు పుట్టగలడా? సెక్స్ జరగకుండా మానవుడు అసలు స్త్రీ పురుషులు లేకుండా మట్టిలోంచి దేవుడు తీసాడని ఆదికాండం చెప్తాను అక్కడ రాసుంది. ఇక్కడ ఆదికాండం దాటిన తర్వాతనే మేము మరియమ్మ దగ్గరికి వస్తాం. నేనేమంటా, ఆదికాండంలో దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాళ్ళ ఆస్కారంలో జీవవాయువు కాదంటలే. ఆ దేవుడి సమస్య సాధ్యమే. మనిషి మేల్ ఫీమేల్ కలవకుండా ఇంకొకరు కలవాలి అంటే టెస్ట్ బేబీస్ అవన్నీ వద్దు. సైన్స్ ప్రకారంగా మేల్ ఫీమేల్ కలవకుండా బేబీ పుట్టదు. ఇది న్యాచురల్ బర్త్. ఓకే, మేల్ ఫీమేల్ అన్నది న్యాచురల్ బర్త్. యేసు ప్రభుల వారు మేరీ మాతకి స్పర్మ్ లేదు, వాళ్ళు చాలా మంది టెస్ట్ చేశారంట కూడా. యేసు బర్త్ అన్నది మిరాక్యులస్ బర్త్. అది ఇది అలానే అవుతుంది. 12 ఏళ్ల బాలిక పుట్టొచ్చు, ఎవరికైనా పుట్టొచ్చు. నా క్వశ్చన్ అది కాదండి. నేను బైబిల్ పట్టుకున్నా అన్న. ఆదికాండం దాటిన తర్వాతనే మేము మిగతా సందర్భాలకు వెళ్తాం. ఆదికాండం దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాడి నాసికారంలో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఏ స్త్రీ పురుషులు లేకముందే మట్టితో చేసి ఆయన మనిషిని చేసినప్పుడు, ఆ పురుషుడి నుంచి స్త్రీని చేసినప్పుడు, ఇప్పుడు మరియమ్మ గండం అన్నది మాకు పెద్ద విశేషం కాదు. ఇక్కడ మిరాక్యులస్ బర్త్ మేము ఒప్పుకుంటాం. బ్రహ్మం గారు ఐడియా ఉన్నారా మీకు? బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మా ఏరియాలో విన్నారా? మా ఏరియానే. ఏంటి ఆయన గురించి, ఆయన హిస్టరీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి ఏం చెప్పాలి అంటే ఆయన సన్యాసి మరి జోగి, సారీ నాకు తెలియదు, నో ప్రాబ్లం చెప్పండి. సన్యాసి మరి జోగినో ఏదో అనుకుంటాను. సన్యాసులే అని చెప్పొచ్చు. సన్యాసినా అంతే అన్న. ఆయన ఏదో సజీవ సమాధి అయ్యాడు అని చెప్పుకుంటారు. ఎప్పుడు బయటకు వస్తాడని చెప్తారు. నా చిన్నతనంలో ఆ నాటకాలు కూడా చూసేవాడిని. అంతకుమించి నాకు తెలియదు అన్న. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రేపు ఏం జరగబోతుంది అనేటువంటివి కొన్ని చెప్పాడు. ఒక విధవరాన్లు ఈ దేశాన్ని పాలిస్తుంది అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసిన పుస్తకం ఏంటి, అది ఎక్కడుంది, దాని పేజ్ నెంబర్ ఏంటి? నేను చెప్తాను వినండి. అంటే ఎక్కడ ఏ వింత జరిగినా సరే బ్రహ్మగారు చెప్పాడు అంటున్నారు తప్ప. కాలజ్ఞానంలో నేనేమంటున్నా, గ్రంథాల రూపంలో రూపొందించినటువంటివి మనం మఠంకి వెళ్ళి మాట్లాడదాం. దాని గురించి ఎవరన్నా చెప్తే అప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. ఓకే, ఒక బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మీరేం చెప్పారంటే సజీవ సమాధి అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి అనేసి సజీవ దహనం అంటే సమాధి అయ్యాడు. అవును. యేసు ప్రభుల వారు 3 రోజుల తర్వాత లేచాడు, మళ్ళీ నేను రాబోతున్నాను అని అన్నాడు. అవును. ఒక బ్రహ్మం గారు ఎక్కడో మీ ఊరు పక్కన పుడితే ఆయన చెప్పినదే జరుగుతుందని మనం అనుకుంటున్నాం. నేను అనుకోవట్లేదు. ప్లస్ ఆయన తిరిగి వస్తాడు అని అంటే నమ్ముతున్నాం. నేను పొరపాటును కూడా మీరు నమ్మరండి. నేనేమంటున్నా, ఇప్పుడు రిలీజియస్ పరంగా లేదా ధర్మం ప్రకారంగా అదొక వే అంటున్నారు. యేసు ప్రభుల వారు ఇది చెప్పారు, నేను ఇది పాటిస్తున్నా, ఇది ప్రామాణికంగా తీసుకుంటున్నా అని చెప్తున్నా. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఇది ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు యేసు ప్రభుల వారు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. రెండవ రాకడ జరగబోతుంది. అంత దినములలో ఎలాంటివి జరుగుతాయి అని చెప్పేసి పొందుపరిచారు అందులో. ఎలాంటివి జరుగుతాయి అని చెప్పారు, కొద్దిగా మీరు చెప్పగలరు? నేను చదివి వినిపించాను. అంత్యదినాల్లో ఏంటంటే మనుషులు ఎలా మారుతారు అనే దానికి వ్రాయబడింది. నేను చదివి వినిపిస్తానన్న. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తానన్న. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. మనుషుల్లా మారుతారు అంత్య దినాల్లో అని మారుతారు. కానీ అంత్య దినాలలో ఎలాంటి రోజులు రాబోతున్నాయని చెప్పి కూడా చెప్పింది బైబిల్. దాని గురించి చెప్తారా? అంటే ఎలాంటి రోజులు అంటే ఇవే కదా, మనుషులు ఇలా మారుతారు.
ఇంకేముంది అక్కడ? అప్పుడు భూమిని ఎలా నాశనం చేస్తాడు, ఆయన రాకడకి ముందు ఎలాంటి సూచనలు సూచనలు జరుగుతాయి, సూచక క్రియలు ఏం జరుగుతాయి అని రాస్తున్నాయి. ఓకే, నేను చదివినిపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా మొత్తం ఇదేనన్నా. అయితే ఎలాగుంటుంది ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి యెరూషలేము నాశనం గురించినటువంటి విషయం, యేసుప్రభు రెండవ రాకను గురించినటువంటి విషయం. ఈ 28 వరకు యెరూషలేము నాశనం గురించి. ఇక 29 నుంచి చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఈ ఆకాశానికి సంబంధించినటువంటి ప్రళయాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఇవన్నీ సూచన యేసుప్రభు చెప్పాడు. ఇంకా చాలా ఉంది, ఇవన్నీ చెప్పండి కొద్దిగా చదవమంటారా? అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకునండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలనైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో. ఇక్కడ దేవుడు తప్పితే ఇంకెవ్వరికి తెలియదు. అవును, చివరి రాకడ ఎలా జరగబోతుంది అనేది, ఆ టైంకి అది సంభవిస్తుంది అనేది దీని యొక్క క్లారిటీ. అవును, గీతలో కానీ పురాణాల్లో కూడా ఇదే రాస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? నాకు తెలియదన్నా, తెలుసుకోవాలని కూడా లేదు నాకు. ఇప్పుడు ఉన్నది ఏ యుగంలో ఉన్నాం మనం? తెలియదన్నా, కలియుగంలో ఉన్నాం. నేను నమ్మట్లేదు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగం అయిపోయి 5 లక్షల సంవత్సరాలుగా వస్తుంది. ఇంకా కలియుగం అంతమవపోవడానికి ఎంత ప్రామాణికంగా రాస్తుందో తెలుసా? క్లారిటీగా రాస్తుంది. కలియుగం అంటే ఇప్పుడు వస్తున్నది సత్య యుగం అని. అంటే దానికి దీనికి సంబంధం ఏంటి? నేను చదివిందా? నేను చెప్తాను. ఖురాన్లో కానీ బైబుల్లో కానీ అంతటా ఒకేలాగా ఉందండి. లేదన్నా, బైబుల్ ఇంకెక్కడా దేంతో మ్యాచ్ కాదు. జాన్ గారు అంటే మీరు సింప్లిఫై చేసి ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఇంతవరకు చాలా మందికి చెప్తున్నారు. మీరు కలియుగం అంటే ఏంటో తెలియకుండా మాట్లాడేస్తే తప్పైపోతుంది. అలా కాదన్న, అట్లీస్ట్ నేను కలియుగాన్ని చదివాను, దానికి దీనికి కంపారిజన్ మీరు చూపించుంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్తే దానికి నేను సిద్ధపడి ఉండేవాడిని. ఇప్పుడు నేను చెప్పాను కదా, కానీ అది ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఏది తెలుసుకోవాల్సిన దినములు ఎప్పుడు ఉంటాయి అనేది మీకు తెలియదు. మాకు అది కేవలం ప్రభు తెలుసుకోమని కూడా యేసుప్రభు చెప్పలేదు. ఈ రోజు మీరు ఎలా బ్రతకాలని చెప్పాడు ఆయన, అంతే. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది మాకు వద్దు. ఆయన వచ్చేటప్పటికి మేము పరిశుద్ధులుగా, ఆయన ఎందుకోసం ప్రాణం పెట్టాడో దానికి తగినట్టుగా బ్రతకడం మాత్రమే మాకు కావాలి. మీరు చచ్చిపోయే లోపల ప్రభు వస్తాడా? రాకపోయినా ఇబ్బంది లేదు. పిల్లలు చచ్చిపోయే లోపల ప్రభు వస్తాడా? తెలీదు. కానీ గీతలో అట్లా లేదన్నా. నేనేం చెప్తున్నానంటే, ఒక యుగం ఎప్పుడు గతిస్తుందో తెలుసు, కలియుగం ఎప్పుడు అయిపోతుందో తెలుసు. కలియుగం ముగిసేటప్పుడు ఏ అవతారంతో వస్తాడో కూడా క్లియర్ గా చెప్పాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత కలియుగం అయిపోతుందో అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత వచ్చేది సత్యయుగం. ఆ టైంలో ఏం జరగబోతున్నాయి అనేది కూడా రాసి పెట్టారు. ఇక్కడ ఎప్పుడు వస్తాడో తెలియని దేవుణ్ణి ఒక హిందువుగా మీరు ఎలా నమ్మారు అని అంటే ఏం చెప్తారు? ఒకటన్నా, ఇక్కడ యేసు ప్రభు ఆయన నరావతారిగా వచ్చాడు, మీకు ముందే చెప్పాను. ఆదియందు వాక్యం వచ్చారు, కానీ ఒక ప్లేస్ కి వచ్చారు, అక్కడ ఉన్న మెడిసిన్ ఎక్కడైనా పనిచేస్తుందని చెప్పారు. మీరు అడిగిందని చెప్తున్నా అన్న, మీరు అడిగిందని చెప్తున్నా నేను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని యేసు ప్రభువుని గురించినట్టు వర్ణన. ఆయన దేవాదేవుడు. కలిగి ఉన్నది ఏది ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా కలగలేదు దేవుడు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపా సంపూర్ణ. అర్థం కాదు నేను అంటున్నాను. ఒక్కసారి మీ గూగుల్లో, నేను కూడా నాకు కరెక్ట్ గా తెలీదు, జస్ట్ కలియుగం ఎన్ని ఇయర్స్ ఒక్కసారి టైప్ చేయండి. లేదన్న, అది నాకు జస్ట్ ఒక్కసారి. లేదు, మీరు చెప్పిన నేను అన్ని చేసుకుంటూ వచ్చా. మీకు నేను చెప్తున్నా, మీకు చెప్పేంతటి వాడిని కాదు. బట్ ఒక యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఒక దేవుడు ఎప్పుడు వస్తాడు, దేవుడు ఎప్పుడు వెళ్తాడు అని నేను బోధిస్తున్నాను. నన్ను ఎందుకు నమ్మట్లేదు మీరు? అసలు అవి నిజమని నేను అనుకోవట్లేదన్నా, అందుకే నేను చూపిస్తున్నా. ఇతిహాసం అని మీరే అన్నారు. ఇతిహాసం అంటే ఏంటన్నా? లేదు, ఇగో ఇతిహాసం జరిగింది, మీరేమంటారు ఫిక్షన్ అంటారు, అంతే. నేను అలాగే అనుకుంటాను. నేనేమంటా, ఇప్పుడు యుఎస్లో మన ఒక విష్ణు చక్రం బయటపడింది 30,000 సంవత్సరాల క్రితం అని చెప్పన్నారు. గూగుల్లో వెతుకోండి. ఒక సైన్స్ని నమ్ముతారా? ఏది? ఒక సైంటిస్ట్ని నమ్ముతారా?
ఏ సైంటిస్ట్ అయినా ఈ రోజున మీరు జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుందని నమ్ముతున్నారా? పారాసిటమాల్ కనిపెట్టిన సైంటిస్ట్ వేరే, మీరు విష్ణు చక్రం అంటున్నారు సైంటిస్ట్ వేరే. అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అది ఎన్ని సంవత్సరాల పురాతనో చెప్పడానికి ఒక అది విష్ణు చక్రమే అని గ్యారంటీ ఏంటి? ఏ చక్రం అయితే ఏముందండి? సరే విష్ణు చక్రం కాదు, నేను చెప్పేది విష్ణు చక్రము కాదు అని మీరు కొంతసేపు అనుకోండి. అవును, బట్ ఆ చక్రాన్ని విష్ణు వాడాడు అని చెప్పేసి అన్ని అధ్యయనాలలో ఉన్నాయన్న క్లియర్ గా. అంటే అంత చిన్నది ఆ చక్రం ఏంటి అని, చాలా పెద్దది చక్రం. మీరు ఒకసారి భూమండలం అంతా పెద్దదైనా సరే, భూమండలం అంతా పెద్దదైనా సరే ఈ సృష్టి కర్తకి అది చాలా చిన్నది అవుతుంది. ఈ భూమండలం అన్నది అసలు స్పెక్ ఆఫ్ డస్ట్. ఇది యాక్చువల్లీ ఈ యూనివర్స్ పోల్చుకుంటే పూర్తి చేయనివ్వండి. యేసు ప్రభుల వారే మనుషులను క్షమిస్తాడు అని మీరే చెప్తారు. నన్ను పూర్తి చేయనివ్వండి, మీరు పూర్తి చేయనివ్వట్లే. ఈ భూమండలం అన్నది స్పెక్ ఆఫ్ డస్ట్ వెన్ కంపేర్ టు ద యూనివర్స్. ఆదికాండ మొదటి వచనంలో దేవుడు ఈ భూమి ఆకాశం సృజించాడంటే ఈ సృష్టికి పైన ఉన్నవాడు. ఒకవేళ భూమండలం అంతా చక్రం బయట పడినా సరే ఈ సృష్టితో పోల్చుకున్నప్పుడు చాలా చిన్నది అవుతుంది. ఈ సృష్టికి బయట ఉన్నవాడు సృష్టిని చేసిన వాడికి అది అసలు మ్యాటర్ కాదు, అంత చిన్నది. దాన్ని ధరించిన ఆయన ఈ సృష్టిని చేసిన ఆయన నేను భావించట్లేదు. లేదు, నేనేమంటానంటే నరరూపంలో వచ్చినటువంటి యేసుప్రభుల వారు కేవలం ఒక చోటుకి చెందినవాడు అని అంటే మీరు అనుకోవట్లే, కానీ అదే ఇక్కడికి వచ్చేసరికి ఆ చక్రం భూమంతా పెద్దది ఉన్నాడు, జెరూసలేంలో ఉన్నాడు ఆయన. సరే పోనీ, ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు అన్న దగ్గర మన డిబేట్ మీది. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, బైబిల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. యేసు ప్రభు మీరు తెలుసుకోమని చెప్పలే, నేను ఏ గడిలో వస్తానో మీకు తెలియదు కాబట్టి మీరు మెలకుగా ఉండండి అని చెప్పాడు తప్ప. అది ఎప్పుడు వస్తాడో తెలియదు, మీ బిడ్డల టైంలో వస్తాడో, మీ తాతల టైం వస్తాడో, వాళ్ళ పిల్లలు ఆయన ఎప్పుడు వస్తాడు మాకెందుకు, ఆయన ఎప్పుడు వస్తాడు మాకెందుకు? ఈ రోజు ఎవరు రాకడ కోసం వెయిట్ చేస్తున్నారు మీరంతా? నేను యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూడటంలే, నేను మరణిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పోవడానికి ఎదురు చూస్తున్నాను అంతే. అయితే నేను బ్రతికొండగా ఆయన వస్తే సంతోషం, ఆయన రాకపోయినా సరే నేను చనిపోయి ఆయన దగ్గరికి వెళ్తాను కదా. ఒక మాట సూటిగా అడుగుతా, మీరు బాధపడొద్దు. ఓకే, భారతదేశంలో హిందువులంతా ఉన్నారు, కొద్ది శాతం మంది. ఓకే, క్రిస్టియానిటీ ఉంది, అవును, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, అవును. ముస్లింస్ ఎప్పుడు కూడా హిందువులను కమ్యూనిటీ బేసిస్ లో మారుస్తుండగా ఎక్కువగా చూడలేదు. అవును, మత ప్రచారం చేస్తున్నట్టు ముస్లింలు మీరు హిందువులంతా ముస్లింగా మారండి అని ఎప్పుడు మత ప్రచారం జరగదు కూడా. కేవలం క్రిస్టియన్స్ మాత్రం హిందువులను మాత్రమే, హిందువులు మాత్రమే ప్రతి వ్యక్తి. మీరు 1-2% ముస్లింలను మారుస్తా ఉంటే 98% హిందువులనే ఎక్కువగా మారుస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ అనే దానికి చరిత్ర ఒక 200 సంవత్సరాలకి ముందు కనిపించినట్టుగా పెద్దగా లేదు. ఎందుకంటే మీరు ఇందాక ఏమన్నారంటే మీకు రాజులు లేరు. ఈ భారతదేశంలో క్రిస్టియానిటీకి రాజులు లేరు, రాజ్యాలు లేరు, ఎంపైర్స్ లేరు, మీకంటూ ఒక చరిత్ర లేదు, ఒక బైబుల్ 2000 సంవత్సరాల క్రితం అని చెప్పడం తప్పితే భారతదేశంలో జాన్ పాల్ గారు మాకు రాజులుండే, రాజ్యాలుండే, ఎంపైర్స్ ఉండే, మేము ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్నాము, మేము ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్నాము, మేము 200 సంవత్సరాల క్రితం ఉన్నాము అని చెప్పడానికి ప్రామాణికంగా మీ దగ్గర ఒక ఆధారం లేదు. కేవలం 200 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ బ్రిటిషర్స్ తాలూకు వచ్చినటువంటి క్రిస్టియానిటీ అని నేను ఆపాదిస్తే ఏ రకంగా మీరు ఆన్సర్ చెప్తారు చెప్పండి. మీరు ఒక 0 మర్చిపోయారన్న, 200 కాదు 2000 సంవత్సరాల చరిత్ర. 2000 సంవత్సరాల్లో భారతదేశానికి యేసు ప్రభుల వారు రాలేదు. ఆయన శిష్యుడైన తోమా వచ్చాడు. తోమాతోని మాకు పని లేదండి, తోమాతోని పని లేదు. గూగుల్ సెర్చ్. సరే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడు. నా మాట మీరు జాన్ గారు, నేను ఒకటి సూటిగా అడిగాను, భారతదేశంలో క్రిస్టియానిటీకి ఏం చరిత్ర ఉంది? ప్రామాణికంగా చెప్పడానికి మీకు రాజులు ఉన్నారా, రాజ్యాలు ఉన్నాయా, ఎంపైరర్స్ ఉన్నారా? లేదు వేబ్రిటిష్ కాలం కంటే ముందు మేము ఇక్కడ బుట్టున్నాం. లేదు, ఇంకా సూటిగా చెప్తా మీకు, నాకు ఈ చరిత్ర ఉంది, నేను దీనికోసం పోరాడుతున్నా అని చెప్పండి. బైబుల్ ఉంది, భగవద్గీత ఉంది, వేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి మీరు పుట్టి 30-40 సంవత్సరాలు కావస్తుంది, మీరు చదివినటువంటి చరిత్ర 2000 సంవత్సరాలది అని అంటారు. అవును. భారతదేశంలో క్రిస్టియానిటీకి ఉన్నటువంటి బేస్ ఏంటి? క్రీస్తు శకం 52లో ద వెరీ ఫస్ట్ డిసైపుల్, డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అపోస్టల్ థామస్, హీ కేమ్ టు ఇండియా. 52కి ముందు లేడా? 52కి ముందు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన యెరూషలేములో ఉన్నాడు కదా. అవును. అప్పుడు ఎక్కడుంది మరి మీ మతం? ఎక్కడ? 52 సెంచరీ తర్వాత ముందు, 1వ సెంచరీలో, 2వ సెంచరీలో. ఇది మతం కాదు. అయ్యో, నేను మతం కాదు. సరే, మతం కాదు, మీకు సంబంధించినటువంటి ఆధారాలు ఈ భారతదేశంలో ఏమున్నాయి సూటిగా చెప్పండి పోనీ. అంతకుముందు యూదులు ఉన్నారు కదా ఇక్కడ. ఓకే, యూదులు ఉన్నారు. ఈరోజు యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు పడట్లేదు. అదే ఇజ్రాయెల్ గొడవ. వాళ్ళకు పడుతుందా పడట్లేదు క్వశ్చన్ కాదు ఇక్కడ. ఇక్కడ యూదులు ఉన్నారు కాబట్టి ఆ యూదుల దగ్గరికి థామస్ వచ్చాడు. అంటే ఈ యూదా మతం కొనసాగింపే క్రిస్టియానిటీ.
అంటే థామస్ కంటే ముందు యూదులు ఉన్నారు ఇక్కడ. అక్కడ బాబిలోనియన్ వార్ జరిగినప్పుడు కానీ, అషూరియన్స్ కానీ, ఈ టైంలో ఎప్పుడైతే యూదుల మీద దాడి జరిగిందో వాళ్ళు చెదిరిపోయారు. డయాస్పోరా అంటారు దీన్ని. కాబట్టి అంతకుముందు నుంచే నిజ దేవుని గురించినటువంటి ఆనవాళ్ళు భారతదేశంలో ఉన్న యూదుల రూపంలో ఇప్పటికీ యూదులు ఉన్నారు. ఆ యూదుల దగ్గరికి యూదుడైనటువంటి తోమా వచ్చాడు. కాబట్టి యోధామతం కొనసాగింపు క్రిస్టియానిటీ. మూలాలు ఏంటంటే యూదులు ఉన్నారు కదా, యూదుల దగ్గరికి కదా థామస్ వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఎప్పటి నుంచో నిజదేవుని గురించి అక్కడి నుంచి 2024 వరకు మేము ఉన్నటువంటి దాఖలాలు ఇవి అని చెప్పండి. అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవరికి చెప్తా ఉన్నారు? చెట్లకు పుట్లకు చెప్తా ఉన్నారా? చెట్ల పుట్ల చెప్తారు. నన్ను ఎందుకు ఎంటర్ చేస్తారు మీరు? ఎవరికి చెప్తున్నారు? మణికంఠ స్వామి చెప్పినటువంటి వారు ఎవరిని మతం మార్చారు మీరు అప్పుడు భారతదేశంలో? క్రీస్తు శకం 52 నుంచి అపోస్తలుడైన తోమా సువార్త చెప్పాడు. చెప్పాడు ఎవరికి? అక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ, ఆ రోజు బ్రాహ్మిన్స్ కానీ, ఆ హిందూస్ కానీ చెప్పాడు. వాళ్ళు నమ్మారు, వాళ్ళు ఇంకొకరు చెప్పారు. అక్కడి నుంచి సువార్త అనేది ప్రారంభమైంది. ఇప్పుడు నా దాకా వచ్చింది, మీ దాకా వచ్చింది, ప్రపంచం అంతా తిరుగుతుంది సువార్త. మౌర్యులు ఈ దేశంలో పాలించినటువంటి ఏ సంవత్సరం ఐడియా ఉందండి? ఎవరు మౌర్యులు? ఐడియా లేదా? చంద్రగుప్త మౌర్యుడు ఎగ్జాక్ట్ డేట్ ఈ దేశాన్ని పాలించాడు. ఎగ్జాక్ట్ డేట్ ఎన్ని వేల సంవత్సరాల క్రితం? దానికి దీనికి సంబంధం ఏంటి? 5000 సంవత్సరాల క్రితం. దానికి దీనికి సంబంధం ఏంటి? అప్పుడు హిందూ సమాజం ఉందన్న. ఇప్పటికీ ఉంది హిందూ సమాజం కదా, ఇప్పటికీ ఉంది. ఒక ప్రామాణికంగా నేను 5000 సంవత్సరాల నాటి కాలాన్ని చెప్పుకుంటూ వస్తా. ఓకే, చంద్రగుప్తుడు మౌర్య తర్వాత వాళ్ళ కొడుకు, ఆ తర్వాత అశోకుడు, ఆ తర్వాత ఈ ప్రామాణికంగా అనేది 5000 సంవత్సరాల క్రితం చెప్తా. మీరు దేవుడి యొక్క ప్రామాణికంగానే జస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నారు. మళ్ళీ ఆది కాండంకి వెళ్ళి భూమిని సృష్టించారు అని చెప్తున్నారు. మీకు నేను చెప్పింది అర్థం కాలేదన్నా. యోధామతం యొక్క కొనసాగింపు క్రిస్టియానిటీ అని చెప్తున్నా. యోధామతం ఎక్కడిది? ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అబ్రహాం పిల్లలు వాళ్ళంతాని. అంతకంటే ముందు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి దేవుడు చేశాడు వారందరినీ. అంటే డైరెక్ట్ దేవుని దగ్గరికి లింక్ ఉందని చెప్తున్నా నేను. ఇది రిలీజన్ కాదని చెప్తున్నా. పోనీ నేను ఇంకో విషయం చెప్తాను మీకు. కోనార్క్ అనే ఆలయం 10,000 సంవత్సరాల నాటిది. ఓకే, 10,000 సంవత్సరాల నాటిది. ఓకే, లేదు తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో ఒక 3,000 సంవత్సరాల నాటిది. కానీ మీకు దేవాలయాలు అంటే చర్చిలు ఈ భారతదేశంలో ఎక్కడ ఇతిహాసం ఉంది? మా ఆలయం ఇగో ఇంత పురాతనమైంది. ఇప్పుడు చర్చిలు ఉన్నాయి కదా, కల్వరి టెంపుల్ ఉంది కదా. అది టెంపుల్ కాదులేండి, అది టెంపుల్. యాక్చువల్ టెంపుల్, కల్వరి టెంపుల్ ఉంది కదా. టెంపుల్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ అని చెప్పేసి తమిళనాడులో ఆయన పెద్ద ఆయన పాల్ దినకరన్ నడిపిస్తున్నాడు. అది కూడా నమ్ముతారు కదా. అంటే కొన్ని ప్రాంతం ఉంది అని నమ్ముతారు. అసలు నమ్మను, అది క్రిస్టియానిటీ నమ్మను నేను. దాంట్లో విభేదిస్తారా? క్రిస్టియన్ లో కూడా దొంగలు ఉన్నారా? ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది అన్న. ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది. మీకు దేవాలయాలు పురాతనమైనవి చెప్పడానికి ఏమన్నా? క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న గొడవలు దేని గురించి? ఆ భూభాగం గురించి. భూభాగం గురించా? జెరూసలేం గురించి కాదు, భూభాగం గురించి. జెరూసలేం అనేది ఏంటి? టెంపులా లేకపోతే మసీదా ఏంటి? ఒకప్పుడే సోలమన్ ప్రార్థన చేసుకునేటువంటి సోలమన్ టెంపుల్, జూయిష్ టెంపుల్. అది తర్వాత కాలంలో ముస్లిమ్స్ దాన్ని ఆక్యుపై చేసి అక్కడ మసీద్ కట్టారు. అంతకుముందు ఎవరు? ఫస్ట్ జెరూసలేం కట్టింది జూయిష్ టెంపుల్. జూయిష్ టెంపుల్ ఎవరు వాళ్ళు? జూయిష్లు అంటే అబ్రహాం పిల్లలు, యాకోబు పిల్లలు. క్రిస్టియన్ వాళ్ళు. ఆ యూదామతం కొనసాగింపే క్రిస్టియానిటీ. ఓకే ఓకే. సో వాళ్ళు క్రిస్టియానిటీ కదా? క్రిస్టియన్స్ కదా, యూదులు. యూదుల నుంచి వచ్చిన వాళ్ళు క్రిస్టియన్సా? అవును, యూదు కొనసాగింపు క్రిస్టియానిటీ కదా. అవును. జెరూసలేం కట్టింది ఎవరు? సోలమన్. టెంపుల్ ని ఆయన ఏ సంతతికి చెందినవాడు? క్రిస్టియానిటీకి చెందినవాడే కదా? కాదు, యూదుడు. యూదుడికి క్రిస్టియన్ కి ముస్లిం కి పడట్లేదు అన్న. యోధామతం అన్నది బేస్మెంట్ అన్న, క్రిస్టియానిటీ భవనం అన్న. నేనేమంటానంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముతా ఉన్నాయి. అవును. ఫలిస్తీన్లు మాత్రం గొడవలు పడతా ఉన్నారు. అవును. వీళ్ళు గాజా మీదకి వేస్తా ఉన్నారు బాంబులు. అవును. ఇక్కడ భూభాగం గురించి ఒక గొడవ అయితే, అవును, ప్రధానమైన గొడవ దేని గురించి? ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది అరేబియన్స్ తో గానీ, ముస్లిమ్స్ కమ్యూనిటీ సోదరులతో గానీ. ఎందుకు యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్? ఆ భూభాగం గురించి అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఆ సోలమన్ టెంపుల్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేసి అక్కడ మసీద్ ఎప్పుడైతే కట్టారో మరలా దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? యేసు ప్రభుల వారికి ఒక మందిరం అనేది ఉండదు అన్నారు. అది యేసు ప్రభు మందిరం కాదన్నా. జూయిష్ టెంపుల్ ఇస్ డిఫరెంట్ చర్చి కాదు అది. క్రిస్టియన్ సోదరులంతా కూడా ఇజ్రాయెల్ కి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఇట్ ఈస్ హిస్టారికల్ ప్లేస్ అన్న. ఏముంది అక్కడ? ఏముంది? బైబిల్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. మందిరం లేదు. మందిరం మీరు చెప్పారు కదా లేదని. యేసు ప్రభు వాళ్ళకి మందిరం లేదు. యేసు ప్రభు మందిరం కట్టలేదన్నా. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి చెప్పండి. అయ్యో, మీరు గూగుల్ సెర్చ్ చేయండి. యేసు ప్రభు అడగండి, వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ క్రిస్టియన్ అడగండి. సోలమన్ టెంపుల్ లేదు, జీసస్ క్రైస్ట్ టెంపుల్ ఎక్కడ ఉందని జస్ట్ గూగుల్ లేదన్నా. అయ్యో ఉందన్నా. అన్న గూగుల్ తెలియని విషయం క్రిస్టియానిటీ గురించి నాకు తెలుసు, బైబిల్లో ఉన్నది. అర్థమవుతుంది. యేసు ప్రభు ఏ టెంపుల్ కట్టలేదు. యేసు ప్రభు ఏ టెంపుల్ కట్టలేదు, అది సోలమన్ టెంపుల్. అది సరే, బోధన ఎక్కడి నుంచి బోధించేవాడు? ఎక్కడి నుంచి బోధించేవాడు? యోధా మతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం
ఈ బైబిల్ ఉంది కదా, పాత నిబంధన అంటారు దాన్ని, ఆ పాత నిబంధన నెరవేర్పు నేనే. మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందేమో చదవడానికి, ఐ విల్ స్టడీ ఇట్ ఫర్ యు. ఓకే, వెయిట్ చేస్తాను, మీరు చదవండి, నాకు ఇబ్బంది ఏం లేదు. వేర్ ఇస్ ద టెంపుల్ ఫర్ లార్డ్ జీసస్? ఇప్పుడు మీరు చదవండి చదవండి, ఏముంది అక్కడ చదవండి ప్లీజ్. ఇది మీరు చదవాలి, నేను సెర్చ్ చేశాను. ద టెంపుల్ ఆఫ్ జీసస్ వాస్ లొకేటెడ్ ఇన్ జెరూసలేం ఆన్ టెంపుల్ మౌంట్. ఓకే, దాని కింద మీరు షో మోర్ అని కొడితే వస్తుంది. నేను చదువుతున్నాను. ద టెంపుల్ వాస్ బిల్ట్ ఆన్ మౌంట్ మోరియన్ బై సాలమన్. మీరు చెప్పిందే కదా, మీరు ఏమంటున్నారు? వినండి టెంపుల్ అంటే ఏంటి? అన్న నేను చెప్తానన్న, వస్తానన్న. రైట్, ఓకే, బై సాలమన్. నేను ఎంతవరకు అది చెప్పాను, సాలమన్ టెంపుల్ అని చెప్పాను. అండ్ ఎక్స్పాండెడ్ బై కింగ్ హేరోద్ అరౌండ్ 20 BC. ద సెకండ్ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ హేరోదు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అనేవాడు జీసస్. జీసస్ కి విరుద్ధుడా కాదా? ఎవరు? హేరోదు బద్ధ శత్రువు కదా. కదా.